Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న సినీ నటుడు హాస్య నటుడు రఘుబాబు కారుతో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించిన సంఘటన మనందరికీ తెలుసు. నల్గొండ పట్టణంలో నిన్న ఒక షాకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం. అయితే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం ఆ స్పాట్ దగ్గర ఉన్నాం. నిన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో అసలు ప్రమాదం జరిగిన తీరు, అతను చనిపోయిన విధానాన్ని చెప్పేందుకు మనతో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆయన వెంచర్లో చనిపోయిన జనార్దన్ రావు వెంచర్లో పనిచేసే వ్యక్తి ఈ పక్కనే ఉన్నాడట. అతను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పే నిన్న ఏం జరిగింది, అసలు ఏం చూసినావు నువ్వు? అయిపోయినాక జరిగినాక ఆడి కొట్టుకొచ్చింది, ఈడికి వచ్చింది దాన్ని ఆడ పట్టుకోపోతే పట్టుకోనియలేదు. చూసి ఇలా వెళ్ళి నాకే ఎక్కడ దోయక కలిగిలో మొత్తుకున్న తర్వాత ఇక వాళ్ళు వచ్చిర్రు, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిర్రు, బండి పిలిపించారు, బండి వేసారు. అంటే రోజు వచ్చేదా? నువ్వు వెంచర్లో పనిచేస్తావా? రోజు వచ్చేది, రోజు 5ంటికి వచ్చేది, 6ంటికి వెళ్ళిపోయేది. అంటే ఆయన ఏ నుంచి వస్తుంటే ఎట్లా కొట్టింది కారు? లెఫ్ట్ రైట్ సైడ్లో వస్తుండు, లెఫ్ట్కు మలుతుంటే మళ్ళీండు వెనక కారు వచ్చింది, కొట్టింది. వెనక నుంచి వచ్చిన కారు కొట్టింది. కొట్టంగానే చచ్చిపోయిందా? కొట్టంగానే గుద్దాగానే వెనక డోర్ మీద పడ్డాడు. వెనక డోర్ మీద పడి మళ్ళీ బిరక్ కొట్టగానే మళ్ళీ కింద పడిపోయింది ముందుకు వచ్చి. ఎంత దూరంలో పడ్డాడు? బాగానే 2 అడుగుల దూరాన పడ్డాడు. 2 అడుగుల దూరంలో పడ్డాడు. అంటే ఈ మూల దగ్గర కొడితే ఆడబడ్డాడు, ఆ చెట్టు దగ్గర దాదాపు ఒక 100 మీటర్ల దూరం ఆడికి పోయిండు. కారు మీద అందాక పోయిండు, మళ్ళీ కారు మీదనే ఆడదాకా కారు దాకా తీసుకుపోయి మళ్ళీ బిర్రకు కొడితే జంపింగ్ చేస్తే కింద పడ్డాడు. అంటే గుద్దిన సినిమా యాక్టర్ అట, తాగి ఉండ ఆయన ఏమన్నా చూసినావు? ఆయన దిగిపోయి మళ్ళీ చాలా ముందల పైన మీద కూర్చుండు. వీడు ఆపిండు, దీన్ని బిరక్ కొట్టి ఆపి మళ్ళీ పోయి ముందల పనిలో కూర్చుండు. ఇలా ఎవరు లేరు, ఒక్కడే ఉండు. ఆపిండా మరి? గుద్దినాక ఆపిండా? గుద్దినాక ఆడికి పోయినాక ఆపిండు, ఈడ కాదు ఆపిండు. గుద్దిన కాడ ఆపితే బాగానే బతికిపోవు, ఈడ ఆపలే. ఆడికి నొక్కపోయినాక ఆడికి పోయినాక బిరక్. మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారా? అందరు చుట్టుకూరు అమ్మడే, అందరు చుట్టుకూరు. ఆయన ఉన్నాడా మరి వెళ్ళిపోయిండా? అప్పుడు ఉన్నాడు. మీతో మాట్లాడిండు బాబు. మరొకరు ఉన్నారు. అయితే నిజంగానే ఇక్కడ దాదాపు ఈ టర్నింగ్ యూటర్న్ దగ్గర కొట్టేస్తే ఒక 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్ళి ఆ కారు మీదనే అక్కడి వరకు వెళ్ళి అక్కడ కింద పడ్డాడంట. ఇక్కడ యాక్సిడెంట్ కాగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చిరు. ఒకసారి మనతో పాటు ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి నిన్న ఏం చూసిరు చెప్పండి. ఇట్లా మేము యాక్సిడెంట్ అయినప్పుడు అయితే లేమన్నా, యాక్సిడెంట్ కాగానే ఒక 5 minutes లోపు వచ్చేసినాం. మేము వచ్చినాకనే పోలీసు వాళ్ళు వచ్చారు. అయితే అంకుల్ జనార్దన్ అంకుల్ ఇక్కడ కొట్టారు, ఇక్కడ నుంచి అక్కడ దాకా నెట్టుకెళ్ళింది కారు. అయితే మాకు తెలిసింది ఏంటంటే కారు డోర్ నుంచి ముందర నుంచి ఎగిరి బ్యాక్ డోర్ నుంచి పడి మళ్ళీ కారు సడన్ బ్రేక్ వేసి మళ్ళీ ఫ్రంట్ డోర్ మీదకి వచ్చి డివైడర్ మీద పడడం జరిగింది. తలకాయ దెబ్బ తాకి మేము వచ్చేసరికి మొత్తం డివైడర్ మీద ఇట్లా హాఫ్ బండుకొని చనిపోయి ఉండే, రివర్స్ పడి చనిపోయి ఉండే అన్న. వచ్చి మళ్ళీ మేము వచ్చేలోపు పోలీసు వాళ్ళందరూ వచ్చి చెక్ చేసుకొని మాట్లాడుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఒక 10-15 minutes తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్ ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చి ఎక్కించుకోలేదు. అంటే నిన్న రఘుబాబు అంటే కారు గుద్దిన రఘుబాబు చనిపోయి అంటే తాగి ఏమైనా డ్రింక్ చేసినట్టుందా? ఇక అదేం లేదన్న, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సిలేటర్ మీద పెట్టిండని అంటుర్రు. టెన్షన్లో బ్రేక్ మీద పెట్టబోయి ఎక్సిలేటర్ మీద కాలు పెట్టిండని అనుకుంటారు కన్నా పబ్లిక్ టాక్. నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు అనమాట, చుట్టుపక్కల ఇక్కడ ఉన్న వాళ్ళు. చూసేదా మీరు రెగ్యులర్గా జనార్దన్ రావు తోటి మాట్లాడేది అంకుల్ మంచిగా మాట్లాడేది, బాగున్నావా చదువుకుంటున్నావా అని. ఆ మంచోడు అంకుల్, వ్యక్తి కూడా చాలా మంచోడు, హెల్ప్ చేస్తాడు, మంచిగా మాట్లాడుతున్నా అంకుల్. మీరు మాట్లాడేదా రోజు అతనితోటి? రోజు మాకు పరిచయమే అండి, రోజు పరిచయమే, చాలా దగ్గరగా ఉండేది. మేమైతే అనుకోకుండా నిన్న బాధాకరమైన విషయం. నిన్న మేము యాక్సిడెంట్ అయిన 5 minutes మాకు తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయాడు, స్పాట్లో చనిపోయాడు. ఏదేమైనా చాలా బాధాకరంగా ఉంది మాకు. పోలీసు వాళ్ళు మేము వచ్చేసరికి అక్కడ ఆయన ఇంటి దగ్గరేనా? ఇంటి పక్కనే మన ఇంటి పక్కనే ఇల్లు గుద్దేసిండు. ఆయన వెళ్ళిపోయిండు, ఇంకో కార్లో ఎక్కి వెళ్ళిపోయిండంట. ఒక 1/2 hour దాకా ఇక్కడనే ఉన్నాం మేము. ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం.
తీసుకొని వెళ్ళి అంత కార్యక్రమాలు చేసినాం, అయిపోయింది. నిజంగా అంటే నిన్న ఏదైతే మనం ఇక్కడ స్పాట్లో ఉన్నాం, దాదాపు ఈ యూటర్న్ దగ్గర కొట్టి ఆ తర్వాత ఒక 100 మీటర్ల దూరం లాక్కెళ్ళి ఆ బ్రేక్ తొక్కడం బదులు ఎక్సలేటర్ తొక్కిండు అని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఆ టెన్షన్లో ఎక్సలేటర్ తొక్కడం తోటి దాదాపు 100 మీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ బ్రేక్ కొట్టడం తోటి ఆ డెడ్ బాడీ ఫ్రంట్ గ్లాస్ పైన పడి, తర్వాత మిడిల్లో పడి, తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ డివైడర్ మీద అంటే 3 సార్లు కొట్టుకోవడం తోటి రక్తం చుక్కెళ్ళలే కానీ పూర్తిగా ఈ కాళ్ళు చేతులు తల వగిలి అక్కడికక్కడే చనిపోయింది. ఆ డివైడర్ మీద పడడం తోటి తలకు కూడా గాయమైంది. ఏదేమైనా కానీ స్పాట్లో చనిపోయిండు జనార్దన్ రావు. వితిన్ మినిట్స్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలంతా దాదాపు 100ల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మార్చురికి తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం అయిపోగానే ఈరోజు కార్యక్రమాలు జరిగేంత వరకు కూడా ప్రజలంతా అక్కడే ఉండి ఆయన కన్నీటి వీడుకోలైతే పలికిరు. నిజంగా కూడా జనార్దన్ రావు మృతిని ఈ స్థానిక ప్రజలు ఎవరు జీర్ణించుకోవట్లేరు. మరోవైపు సినీ నటుడు రఘుబాబు కూడా ఆయన అతివేగంగా వచ్చిండు, చాలా వేగంలో ఢీకొట్టడం జరిగింది. అంత స్పీడ్గా ఢీకొట్టడం ద్వారానే మృతి చెందినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే రఘుబాబు పైన ఎఫ్ఐఆర్ అయింది. అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడని కూడా సమాచారం ఉంది. ఇప్పుడు ఈ నైట్ కనుక రఘుబాబు ఇక్కడికి వస్తే అతన్ని కోర్టులో సబ్మిట్ చేసేందుకు పోలీసు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి జనార్దన్ రావు మృతి మాత్రం ఇక్కడ ఉన్న ప్రజల్ని మాత్రం ఎంతో కలవరపెట్టిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలంతా ఒక కుటుంబ సభ్యుని కోల్పోయామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.